ఊరికి ఉత్తరం వాళ్ళకి ఇళ్ళ గడ్డిదా వల్ల దద్దరిల్లకుండా పిలగాడు అంటిగడ్డ బుధన పెట్టుకొని ముందుకు 3 అడుగులు ఎత్తండమ్మా. ఆ చిన్నవాడ పోబంతే రాదు ఎడమ చేత కట్టబడుకున్న ముందు మొదలేస్తున్న ఎవరి కన్నా చూసాను 7 ఏళ్ళగా బిడ్డ అవ్వ మీద పడి ఏడ్సే బిడ్డ పుష్పరాణి కన్నా చూసింది. నాన్న పోబంతే రాదు ఎడబోతాడు కావచ్చు అని దబా దబా లేసి అన్నకు అడ్డవాళ్ళ పోబంతే రాజా పుష్పరాణి అవ్వ ప్రాణం పోయింది. కట్టె పట్టుకున్నావు ఏ శనకాడే పోతాను ఏ శనకాడే పోతాను ఏ ఊరు పోతాను ఎక్కడ పోతాను అన్నయ్య. అయ్యో చెల్లే మన తల్లి హైమవతిదేవికి లంకంత పోవడం బాకీ లేదు. ఊరికి ఉత్తరాన ఒలికిళ్ళగడ్డ ఇల్లుగట్టడానికి పోతున్నా చెల్లే. ఆ మాట అయినాక జాలగుండా జల్లు అన్నది. ఓ అన్న ఎక్కడనో ఆ కిల్లుగట్ట తల్లి పోతాను. అవునమ్మా అందుకే అన్నారవ్వా ఆడదాని బతికి అరవందమైన బతుకు ఉన్నారు. ఆడదాని బతుకు ఎల్లకాలం ఒక తీరు ఉండదు అన్నా. నేను అచ్చపోయే దారిలో నవ్వకిల్లు కట్టు ఎక్కడో ఒలికిళ్ళ కట్ట అవకిల్లు కడితే మన అవ్వగోరి నాకు కనబడది మన అయ్యగోరి కనరాదు. మరి అందుకే అన్నారవ్వా ఏ పిల్లగాళ్ళకైనా అవ్వ ఉండాలి అయ్యి ఉండాలి. అవ్వయ్య రాజులు భూమి మీద బతుకున్నాడు ఎంతటి బిడ్డకైనా నిండా రూపాయి బలం. అయ్యదచ్చిన్నాడు అవ్వగారి ఇంటి మీద బిడ్డకు ఆడన బలం పోయినట్టే అవదచ్చినాడు నిన్న రూపాయి బలం పోయినట్టే. అన్నయ్య ఇప్పటి వరకు 7 ఏళ్ళ బిడ్డను ఇంకా 7 ఏళ్ళు అయితే నన్ను ఏ ఊరికి ఇచ్చి పెళ్లి చేస్తారు ఏ పల్లెకి ఇచ్చి పెళ్లి చేస్తారు. అత్తగారింటి పోయినాక ఆడదాని బతుకు ఎల్లకాలం ఒక్క తీరు ఉండే. అత్తతోని ఆట వచ్చి మామతోని మాటలు వచ్చి భర్తతోని బహుబాధలు వచ్చిన 60 ఏళ్ళ బిడ్డకైనా మొదగల తల్లి అది కత్తది. ఏ బిడ్డకైనా తండ్రి అది కత్తడు. అవ్వ ఉన్న పిల్లగాళ్ళందరూ అవ్వ దగ్గర పోయి అవ్వ నా గానడు కాకట్టమే గీనలు గీసుకొని ఏ బిడ్డని తల్లితోని చెప్పుకుంటది. అవ్వ మీద ఉన్నంత గౌరవం అయ్య మీద ఉంటదా అయ్య మీద ఉన్నంత బోగాడుగా అన్నదమ్ముల మీద ఉంటదా అన్నదమ్ముల మీద ఉన్నంత బలం వదిన మరదాళ్ళ మీద ఏ బిడ్డకు ఉండబోదు అన్నారు. అన్నయ్య కొన్న అవ్వకిందుకు ఇల్లు కట్టాలి మన ఊరికి అచ్చిపోయే తారను అవ్వకిల్లు కట్టు. రేపు కానీ అత్తగాంటి కంచలి కాలుముళ్ళి కట్టగాలం వచ్చిన్నాడు బట్టల బుట్ట పడుకొని రావంగా మన అవ్వగోరి కనబడుతుంది. ఆ చోట బట్టల బుట్ట పెట్టి దబా 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 ఆ గోరికాడి గురికాచి వావాయ్ మవ్వా నీ బిడ్డ నచ్చింది అని అవ్వా కట్టగాడికి దానాడు కట్టమే ఈనాడు గీసుకొని అవ్వగోరి గడబోతుండే నా గడ్డ చెప్పకుంట నా చెప్పకుంటారా నాన్న అన్న పోబంతే రాజు అన్న పోబంతే రాజా నాన్న అన్న పోబంతే రాజా నాన్న అవలేని పిల్లరామే నాన్న
అన్నాడు రా అన్న ఉన్న పిల్లవతోటి చెప్పుకుంటారు రా అన్న నాయన మీరు మూలబాయి గల్లురా అన్ను నా కట్టదుకొని చెప్పుకుంటాను అచ్చపోయేదారు నా అమ్మ కోరి అడితే బట్టల గుడ్డ పట్టు కోరి అమ్మగారింటికి రాంగవ్వా అయ్యమ్మవ్వా నాకు ఈనాడు ఈ గడ్డ ఈనాడు గీసుకోవాలి బట్టల గుడ్డ కోరి కాడబెట్టు అమ్మతోడు చెప్పుకుంటావా చెల్లి నీకు అమ్మ చెప్పిన పూజ చెల్లెలో పుష్పరాని నువ్వు ఈడు కూర్చున్నైనా ఇంటి ఆడి బిడ్డవే కళ్ళు మొక్క రెండు రెక్కలు వాటి చెల్లెలేవా నెత్తే నీ కళ్ళు మొక్కేటోటి పుష్పరాని అవ ప్రాణమో చెప్తారు ఏడు చేసి నీకేళ్ళకైతే తిల్లే మేము చెల్లలేని అందరమో మేము అవుతాం తెల్లే పుష్పరాని ఈ ఏడాది 12 పండుగలు అన్నారే తెల్లే అన్న ఏడ పండుగ అంటే గొప్ప పండుగ రాగి పండుగ నాడు అన్న రమ్మని నొట్టి బొట్టు రక్తి బంధు పెడితే అంగికాలు పుష్పరాని రేపు రేపటి పెద్ద నిన్ను ఏ ఊరి కల్లా ఏ పల్లె కల్లా ఇస్తే నిన్ను తీసుకుపోయి బాధ్యతలు పెట్టుకో బాబా అవ్వలేని మా తెల్ల పోయినవని బాబా ఎంత పేదవాళ్ళని పెద్దవాళ్ళు అన్నారే నిన్ను బాబా చేతులు పెట్టి బాబా కాళ్ళు చెల్లి నీ కాళ్ళు అందుకే అన్నారమ్మా అన్నా అవలేని పిల్లగాళ్ళ ఇలాంటి ఆత్మగా అన్నదమ్ములు ఉంటే ఏ బిడ్డకైనా అవ్వానికి రాదు అన్నా అనలున్నదాలు ఆశున్నదాలు పెట్టిపోయకున్న పేరున్నదాలు ఆడవిల్ల కట్టం వచ్చిందంటే మొగొందు మొడగుండే మొగోడు పోయి సూత్రో చూడు గాని తొడబుట్టిన నమ్ములకు కాలములు కట్టగాలం వచ్చిన ఆ కట్ట ఆడబిడ్డకి ఎరబడ్డైతే చేతుల్లో పడి చేతుల వదిలిపెట్టి చేతుల 10 కొత్తలు లేకుండా పరాయింటి పోయి 50 కొత్తలు బదులు కచ్చుకుంటుంది అన్న దగ్గరికి వచ్చి వారు నీకేమైంది నీకే కట్టం వచ్చిందని 4 రోజులు ఉండి అన్న కట్టం తమ్ముడు కట్టం అడిగిపోయేది బిడ్డ ఆడి బిడ్డ అందుకే ఆడ కాల జారిపోతే చేయి జారిపోతే కాలు అసరా అన్నలుండ కాడ చెల్లాలు ఉండాల చెల్లెక అన్నదమ్ములు ఉండాలన్నారు ఎన్ని రోజులవన్నా నాకు తీరే మీరు మీకు తీరే నేను రాదే నాన్న సబ్బులు ఎగుతున్నాయమ్మా ముత్తే సౌద తినని శృంగారించిన గోవింద గోవిందని తల్లిని పేడలో వండబెట్టి మీదికి వెళ్ళకుండా అప్పుడు కమ్మరికే గట్టు కట్టిందే గౌరాల తల్లి ముత్తంతో వాళ్ళని ఇట్లేదు చిన్న కొడుకు చేతికిచ్చిందమ్మా పండ పట్టుకొని పేడ ముందు 4 ముళ్ళలు నిలబడ్డరు గోవింద గోవిందని తల్లి పేడ లేపుతానులే అన్నావు అలా గోవింద తల్లి పేడాలే వినారా తల్లి పేడాలే వినారా
చిన్న కొడుకు పూబంతిరాజు బాండు పెట్టిండు బరాబరి ఉన్న బియ్యం తీసిండు 4 బియ్యం పోసి 4 పైసలు పెట్టిండు అమ్మాని పిలుచుకున్నాడు పెద్దవాడు హరిబంతిరాజు అమ్మాని పిలుచుకున్నాడు ఆ బిడ్డ తల్లి తలాపరి తల్లి చేలో నోటు పెట్టి అమ్మాని పిలుచుకున్నది ఆ భర్త నంది భర్త బామ హైమోదని పిలుచుకున్నాడు ఏనుకున్న వాళ్ళ ముందు రాను పేడెత్తుకొని కట్నం చుట్టూ బలంప తిరిగింది పనవరేవుల పేడ ఇచ్చిండు పిల్లగాడ మాత్రం గంగరేవుల పోయి తరివే తాను చేసి బాణతో నిలబట్టుకోవచ్చేలకు కన్న తల్లి కట్టలు పెట్టిండ్రు మిగిలిన గడ్డలు మీదికి వెళ్ళి పెట్టి పోటు మొత్తులు నేర్చిర్రు తల్లి మొక్క గాన రాకుండా అయిపోయిందమ్మా ఆ బాండు వెతుకు వచ్చిన పిల్లగాడు కాటం చుట్టూ 3 చుట్టూ బలంప తలాపరేవుల బాండు వదిలిపెట్టి ముత్తేవంత కూడా ముందు ముట్టి తల్లి కాడిన కలంటుకున్నదే పిల్లలు తల్లి కాడిన చూసుకుంటే పులుకునే అర్థంలో అమ్మాయి మధ్య నీ ఊరన్నిటికలు ఊగిపోతానే అందగడ్డలాంటి తెలిసిన కాటం అగ్గిలో తగ్గిన అవుతుందా ముగ్గురు వీళ్ళు ఏడుతుంటే అప్పుడు ఆ కన్నదాన్ని చూసిండు అయ్యో కొడుక హరిబంతి పుష్పరాణి దేవి మీకు అవ్వలేకున్నా అవ్వనైనా నేనే అవ్వనైనా నేనే బిడ్డ ముగ్గు పెట్టిన అవ్వాని ముగ్గు మాయలేదంటే బిడ్డ పిల్లలని ఇంట్లో తీసుకుపోయి పిల్లకు అన్నం పెట్టుకుంటాడే నా పిల్లలైనా ప్రంచపానోని ఇప్పటికెప్పటికన్నారమ్మా భర్త చచ్చిపోయి భార్య భూమి మీద ఉంటే ముండా అన్నారు వార్త మరి భార్య చచ్చిపోయి భర్త భూమి మీద బతికితే తులసమ్మ అన్నారమ్మా అన్ని పేరు మీద పండుగ చేయాలి కొడుకు అనే పిల్లగల్ల తీసుకుని 3 వద్దుల్లా గోడికి వచ్చాడు వాడికి వచ్చి తాళం చేపించా కొడుకు చేత మొత్తం అంత అన్నమండి 3 దుల్ల పక్షి పెట్టిన 5 దుల్ల పక్షి పెట్టించండి 9వ రోజున అడిపిండ పెట్టాల పెట్టి కొడుకుల బిడ్డలగానేది ముందు గతల కొరకంటే ఇప్పుడు మరి ఆ తల్లి కన్న తల్లి పేరు మీద 2 కొడుకులు తలగురు చేపించుకొని మరి ఆ తల్లి పేరు మీద బిడ్డ 2 కొడుకులు 11వ మళ్ళా రోజునాడు ఈరోజు ఒక్కసారి అన్నం పెట్టి అలా ఆజ్ చేయాలి ఇప్పుడు ప్రయత్నవా మరి ఈ రోజు మాత్రం అనగా మరి 2 కొడుకులు మరి బిడ్డ పండుగ చేసిన ఈ రోజు మాత్రం అనగా మరి జాలారం వారి సంస్థను చనిపోయిన మరి సదన్నాత్మ శాంతి కొరకు మరి కనిపించేవారు ఎవరెవరయ్యా ఎంతమంది చెల్లెళ్ళు బావలు బిడ్డాలుడు చెప్పారు మరి చెల్లె మరి కూర్చున్న సమ్మవ్వ మరి కిస్సులైన మరి బావ నారాయణ మరి చెల్లె మరి కూర్చున్న సరోజనవ్వ మరి కిస్సులైన బావ భిక్షపతి మరి బావైన భిక్షపతి మరి చెల్లె మరి జాలార పుష్పవ్వ మరి బిడ్డ బిడ్డ బిడ్డైన కవితవ్వ అల్లుడు నరేందరు కూడా ఇంతమంది మరి బిడ్డలు మరి చెల్లెళ్ళు మా అన్న మాకున్నప్పుడు చీరలు పెట్టి రైతులు పెట్టి పండుగ ప్రసందాలు చేసి ఉన్నంతకాలం లేని పండుగ ఉన్ననాడు ఉన్న పండుగ చెల్లెలు అమ్మాయి కాళ్ళు ముఖ్య సాగదూరి ఆత్మగల్ల మా అన్న బాగి నేర్పనని మరి అన్న పేరు చెల్లెళ్ళు మరి కనుకున్న కన్న తండ్రి మాకుంటే నాన్నలు మర్చిపోయినా మా వదినలు మర్చిపోయినా అయ్యో నాకొక్క బిడ్డని కట్టబట్టుకుని మా ఇంట్లో పండుగ రా బిడ్డని చీరలు పెట్టి రైతులు పెట్టి కాళ్ళు ముఖ్య సాగదూరి అయ్య బాగి తీరే మరి కన్న బిడ్డ
ఇద్దరన్నారని మటాల వరకు మీ ఇంటికి వచ్చే అన్నా చెల్లెల్లారా రమ్మని కాళ్ళకు నిలిచి కూర్చుండా బిడ్డలేసి అన్న పడవని చేతికి రాగి ఎడితే మా కళ్ళు మొక్కేదన్నా ఐదేళ్ళ గుట్టనాడు ఆడి వాళ్ళ అందరూ అన్న కొడుకల పండుగలతే చెల్లెలు నడతాడని మా తొవ్వలు చూసేది మా తరలు చూసేదన్నా ఆడబిడ్డ అత్తగల్లని నా అన్న సరన్నా బాబా నారాయణ బామరదండ విసే బామరది సదయ్యా బాబా ముఖ్యవాది బామరదండ విసే బామరది సదయ్యా బిడ్డ గల్ల కవితవ్వ బాబంట విడుతుంది ఓ బాబు సదయ్యా కళ్ళు మూసిని కానరాదు బాబు నీ నడికే కానరాదే ఓ బిడ్డ కవితవ్వ నా చేతి పండుగలు ఆకరాయ బిడ్డు మా బాబే లేడాని మన ఇల్లు మరిసేదవ్వా మన తవ్వలు మరిసేవవ్వా అల్లుడా నరేందరయ్య నేను వెళ్ళిపోతానా నా బాగిదేని నానా నాకొక్క బిడ్డని ఒళ్ళు పెట్టి సాగినా నేను సంబరంగా ఏంటినా మా మామే లేడాని మా ఇల్లు మరిసేవయ్యా నా తవ్వలు మరిసేవయ్యా మన వల్ల వాసిండా మన వల్ల వాసిండా సక్కాని సదయ్యా ఎవరి కళ్ళు మండిపోను అందరి ప్రేమలు బాబే నేను బలగానే పోతానా పుణ్యమగల్ల సదయ్యా పూలాయి తోటల్లా పూలు పోయామాయే పూలేమో కొట్టుకొని పూలగా తినాడా సక్కాని సదన్నా సదన్న గారి పేరు వినా మరి అక్కలు చెల్లెళ్ళు మరి బావలు మరి ముగ్గురు చెల్లెళ్ళు మరి ఇద్దరు బావలు మరి నాడు మాత్రం ఒక బిడ్డ అల్లుడు మరి వాళ్ళ బలగవంతులు కలిసి రామకీర్తన అవలేని పిల్లగల్ల కథలు చూడునా తల్లి లేని పిల్లలు ముగ్గురు పిల్లలు కాదు అవ్వాలి ఎడతాను పిల్లలు కచ్చల కాడి పోతున్నా నా పిల్లలు అవ్వాలి ఏడిచి నా పిల్ల ప్రాణం పోతుంది నా పిల్లల భూమి మీద అయ్యన్న ఉందా అవ్వ లేకున్నా అవనే నేను కొడక అరిమంతి కొడక భూమంతి రండి బిడ్డ విజయవారాన్ని పొలగల్లకు కొద్దిగా లేదు దానం పోతాడమ్మా అన్నమండి పెడతాడమ్మా అన్నమండి పెడతాడమ్మా పిల్లగాడి ఓదలేడు ఇంటికాడ ఉండి పిల్లగళ్ళకి అన్నమన్న పెట్టి మరి పడికి దాకా నమ్ముకుంటాండే మరి ఆ పిల్లగళ్ళకి పడికి దాకా చంపినప్పుడు తండ్రి తన్ను నింటానే మరి పడికి పోతాను అట్టకుడు కడుగు కడుతుంటే ఊళ్ళో ఉన్న సప్పండ వర్ణం అంతా చూసింది మరి ఊరి రాదు ఉత్తముడైతే పాలు మంగినట్టు మరి ఎందుకు రాదు కత్తి కాడికి వస్తాడని అందరూ ఆలోచన పడ్డారు వారి లింగన్న సారా రాదు కత్తికాడికి రాక ఎన్ని రోజులు అవుతుందా ఏడాది పొద్దంటే ఎన్నేళ్ళ అక్రమాలు దోపిడీలు దొంగతనాలు అవుతాయి కాబట్టి అందరూ ఏకమైపోయి రాదు రాజ్యం వెలువెచ్చులం కావాలి రాజింటి పోదాంపా అయ్యో రాజు వేడిగా తానే
ధాన్యం దండమా దండమై దండమయ్యో దండాలు దండాలే దండాలు దండమయ్యో దండాలు దండాలే దండాలే ఇంటి ముందు గుమ్మ ఆడుకుంటుంది ఖర్చుల బిడ్డో ఏం పని కలిగింది కొడుకు అయ్యలారా మీరు ఇప్పుడు రాజ్యవేళకి ఎన్ని అవుతుందా అయ్యో బిడ్డ నేను కత్తిరికాయలు రాక ఒక సంవత్సరం గడుతుంది బిడ్డ బిడ్డ అయ్యా నువ్వు ఊళ్ళో రాకపోతే ఊళ్ళో అక్రమాలు దోపిడీలు దొంగతనాలు అవుతాయి నువ్వు వచ్చి రాజ్యం మీద అంతే ఎవరు చెప్పిన బుద్ధి బిడ్డ భర్త చచ్చిపోయి భార్య భూమి మీద బతుకుంటే ముండా అన్నారు అరే భార్య చచ్చిపోయి భర్త భూమి మీద బతుకుంటే తులసమ్మ అన్నారు నేను అద్దె కత్తిరి రెండ కత్తిరి ముండ కత్తిరి అంటున్నానా మరి లేదు వాడు రాజ్యం వెనద్దు కొడుకు మీరు ఏమైనా బుద్ధిమంతుంటే పోయి రాజ్యం వెళ్ళకపోయి వారి రాదు అంటాను కదా మీరనే తెలికల్లో ఉంటే పోయి రాజ్యం వెళ్ళకపో అంటానరా నేను రాజ్యం వెళ్తారా పిచ్చోడా ఎవరు చేసే పని వారు చేయాలి నేను రాజ్యం వెళ్తే నీ కోపం నువ్వు రాజ్యం వెళ్తే నాకు కోపం కదా అంతే అంతే కాబట్టి రాజు రాజ్యం వెళ్ళాలంటే నువ్వు అయ్యా మళ్ళీ పెళ్లి చేసుకో అన్ను అను అంటే ఏమన్నా మరి సన్మానం చేస్తాను నీకు అంతేనా మర్యాద చాలా కప్పి సన్మానం చేసి నోట్లో కోటలు పెట్టి కొడురు పెట్టి కొగుడు కొడతారు అయ్యా అయ్యా రాజువారియా ఏమిటి బిడ్డ నాదొక ఆలోచన ఏమాలోచన బిడ్డ నువ్వు ఏమనుకోకయ్యా మా ఈ హూనా ఇప్పుడు ఏం చెప్పిండు నన్ను ఏమనుకోక అయ్యా మై హూన్ అంటే నన్ను నమ్ముకో ఉన్నది అమ్ముకో అయ్యా మా ఈ హూనా అయ్యా నీకైతే భార్య లేదు కదా నాకు భార్య లేదు నీకెరికే నాకెరికే లోకానికి ఎరికే నీకు లేదు నాకు లేదు పొందాకనా నువ్వు నాకు పిల్లనిగా నడిపోదా నీకు నేను పిల్లని అయితే పొద్దున్నాక నేను కాలడం తెల్లగా పోయా అయితే అదొక ఆలోచన ఏం ఆలోచన నువ్వు అనుకోకు ఏం చెప్పినావు నువ్వు అనుకోకు అంటే ఏం లేదు కానీ నువ్వు మళ్ళా మార్పిడి చేసుకోవాలా అవునే అయ్యా వాడు అన్నీ తప్పే మన పెళ్లి చేసుకుంటారు నోటి చూస్తే రాజునికి అంత మాట అంటారా పిచ్చోడు అయ్యా నీకు ఎంతమంది అయ్యా కొడుకులు బిడ్డలు నాకు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ ఇద్దరు కొడుకులు ఒక్క బిడ్డ భార్య చనిపోయి ఆడ సాలైతుంది 8 ఏళ్ళ పిల్లలు ఇప్పటి వరకు 8 ఏళ్ళ పిల్లకు స్థానాలు వచ్చి బట్టలేస్తాను అన్నవాడిని పెట్టుకుంటాను 14 ఏళ్ళ కొడుకులైన రోజు నువ్వు స్థానాలు వచ్చి బట్టలేస్తావు అవును బిడ్డ అదే ఆడవిల్ల అంటే తోటకూర 14 ఏళ్ళ బిడ్డ అయినప్పుడు నువ్వు మరి ఋతుమతి కాని బిడ్డ ఋతుమతి అయినప్పుడు నువ్వు స్థానాలు వచ్చి బట్టలు ఎత్తావా ఏలేని బిడ్డ పిల్లకైనా ఉండాలి అవి ఉన్న నల్ల పువ్వ పాలు నల్ల పాశం ఇలా చిన్నారు చిన్న పెద్దోళ్ళైన నువ్వు స్థానాలు పోసి బట్టలు వేయలేవు మళ్ళా పెళ్లి చేసుకుంటే మారు భార్య నీకుంటది మరవన్న తల్లి పిల్లకుంటది ఎప్పటిలాగా రాజమే ఊళ్ళో ఉన్న ప్రజలు మాటలప్పుడు రాయసుడు రాదు లక్కువ ఎరిగిపోయిండు వారి చెప్పిన మాట భార్య ప్రాణం ఏమన్నది అయ్యా మనసు కోరి
సచ్చిన దాని కళ్ళ కింద సచ్చిన దాని పిల్లలు అన్నదే నీవే బిడ్డో మీరన్నట్టుగా బాయిలు ఆడి కొడుకులకు 16 ఏళ్ళ కొడుకులే స్థానం పోసి పడ్డెత్త కానీ నా బిడ్డ అడవిలో ఉండే దాని వల్ల పోయలేరు కొడుకు బట్టల వేయలేరు బిడ్డ ఊళ్ళో ప్రజలు ఒకరు అన్నట్టుగా మారు వెళ్ళి చదువుకుంటే మారుబాయ రాకుండా మరవన్న తల్లి పిల్లకుండా అనుకున్నాడే ఎంతైనా కానీ ఇది వరకు నాకు పెళ్ళైంది నా బాధ చచ్చిపోయింది 3 పిల్లలు 3 పిల్లల మీదకి ఎవరత్తరు బిడ్డ నీకేం పుట్టింది ఇప్పుడు నాకెవరు ఇస్తా అంటానంటే ఇస్తే చేసుకున్నాను మనసు ఉన్నది దగ్గర పోయి ఏమైనా తాత పెళ్లి చేసుకున్నా మళ్ళీ అంటే అబ్బాకి ఇప్పుడు నాకు ఎవరు ఇస్తారు అబ్బా అంటారు అంటే మనసులో ఇస్తే చేసుకున్నాను ఉంటాడు ఆయనకు అయ్యా నీకెందుకయ్యా మై హూనా అయిన బయలు చేస్తా బయలు నేను చేస్తా పరకాల అంగట్లా దున్నపోస్తున్న వేసేద్దాను అమ్మకత్త నేను పోదంటే బ్రహ్మంగారు గుడి దాటినాక వాన కొడుతుంది మరి దున్నాం బాగేటో సీపు ఎంబడే ఉంటుంది చేసుకుంటే ఓడే కదా దున్నపోతే ఎద్దే అయ్యా నువ్వు 16 నాడు దిగిన 30 రూపాయలు ఇస్తే 5 బయలు చేసి మారు పెళ్లి చేసుకొచ్చా మా అయితే మారి అంతే కాదురా అంతే 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 కాదురా అంతే ఎక్కడే దొరికిపోతే వీళ్ళు అవన్నీ చేస్తారా సాస్తారు కదా చదువుడే చేసుకొని చదువుకుంటా పడుతున్నారు పచ్చిముచ్చ పోవడం లేదా పట్టిండు 16 ఏళ్ళ నాడు పచ్చిముచ్చాల పొడవు చేత పట్టిండు బిడ్డ ఓటు ఇస్తానా పేనగా మాత్రం ఏ ఊరికన్నా ఏ పిల్లకన్నా పేనగా పిల్ల ఖాయమైతే ఇది వరకు రాదు పెళ్ళైంది 3 పిల్లగాళ్ళు ఆయనకు భార్య సరిపోయింది ఇష్టమైతే రమ్మలు కష్టమైతే ఊకోమన్నారు బిడ్డ చెప్పకుండా చేసుకుంటారా మన్ను దుమ్మంటది సరకులేదన్నారు పట్టువాడ రాజుగారి పొడవ వేద పట్టుకోని పిల్లదాడల్ల వాళ్ళు